భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూభారతి లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో ఆయన మాట్లాడారు. 4 పైలట్ మండలాల్లో 13,000 అప్లికేషన్లు వచ్చాయని, సాధ్యమైనంత వరకు సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ధరణి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూభారతిలో ఉండదన్నారు. ఉదయం పేరు కనిపించి మరుసటి రోజు పేరు మాయమయ్యేది ధరణిలోనే అన్నారు. భూభారతిలో అలాంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. రైతు గుండె మీద చేయి వేసుకుని పడుకోవచ్చన్నారు. జూన్ 2వ తేదీ నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ యంత్రాంగం వస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వాటికి ఎవరైనారు ప్యాకేజీలు ఇవ్వలేదు, ఇబ్బంది కలుగుతుందని గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా సభ్యులు తెలిపారు. మొదటి విడతలో అర్హులైన వాళ్ళు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ఎవరైతే ఉన్నారో ఇళ్ల స్థలాలకి ప్రపోజల్ పంపించాలని గౌరవ కలెక్టర్ గారిని ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆనాటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రి దొరగారు 8,19,000 కోట్లు అప్పు చేసి మనందరిని ఎత్తున పెట్టాడు. ప్రతి రూపాయి ఈనాడు పేదవాడి ఉపయోగం కోసం, పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, పేదవాడికి భరోసా ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ఉన్న ఆస్తిలోనే, వచ్చే రాబడిలోనే చిత్తశుద్ధితో అది కేటాయించడం జరుగుతుంది. ఆర్ఎన్ఆర్ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం డబ్బులుంటే దాచుకునే ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం మరింత కాదు, పేదవాడి కన్నీరు తుడిచే ప్రభుత్వము. భవిష్యత్తులో మీ ఆర్ఎన్ఆర్కి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక పరమైన విషయాలన్నింటినీ కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత వాటన్నిటినీ ఈ ప్రభుత్వం పాజిటివ్ గా పరిష్కరిస్తుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసిన నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ గౌరవ